అటు సిపిఐ కార్యాలయంలోనూ మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఎర్ర జెండాలను ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు వీడనాడాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 141వ మేడే జరుపుకుంటా ఉన్నారు. అందులో సిపిఐ పార్టీ కూడా భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలతో పాటు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు కానీ గ్రామ శాఖలు కానీ జెండాలు సిపిఐ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ మేడే వివరాలు ఏంటంటే ఈనాటి తరానికి అసలు మేడే చాలా మంది తెలియదు. అసలు మేడే అంటే ఏంది, మేడే గురించి ఈ ప్రపంచానికి ఇంకా యువతకు కానీ ఇంకా చాలా మంది తెలియని విషయాలు. గత 1886లో అంతకన్నా ముందు కానీ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పనిచేసే కార్మికులకు కనీస వేతనం లేదు, సమయ పాలన లేదు, రాక్షస పాలన, వెట్టి చాకిరి బానిసత్వం అనే వ్యవస్థ ఉన్నప్పుడు కార్మికులు మేము మిషన్లం కాము, మేము యంత్రాలం కాము, మాకు సమయ పాలన కావాలా, మాకు సంసారం ఉంటుంది, భార్య పిల్లలు కూడా చూడలేకపోతున్నామని ఆనాడు అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులంతా ఐక్యతై లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి పరిశ్రమల్ని బంద్ పెట్టి మాకు పనిదినం కావాలి, ఒక 8 గంటల సమయం అనేది ఇవ్వాలి, మాకు కనీస వేతనం ఇవ్వాలి అనే ఉద్యమం తీస్తే ఆనాడు అమెరికా రాక్షస ప్రభుత్వం లక్షలాది మందిని కాల్చి చంపింది. ఆ కాల్చి అనేక మంది ప్రాణాలు పోతున్నప్పుడు కూడా ఎర్ర జెండా ఎర్ర చొక్కాను తీసి రక్తం మడుగులో నుంచి ఎగిరేసింది ఆనాడు. ఆ జెండానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక జెండా. కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో విప్లవం సమాజం కొరకు పోరాడుతా ఉంది. ఆనాడు కార్మికులు 8 గంటల పనిదిన కొరకు పోరాడితే ఈనాడు బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తా ఉన్నది. పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తున్న పరిశ్రమల్ని మూసేస్తా ఉన్నది. కార్మిక చట్టాలు